तेलुगु सालिनो उगादी की तकारीब तेलंगाना भवन में शानदार पैमाने पर मनाई गई। कारगुजार सदर बीआरएस रुकन असेंबली सिरसिल्ला ने उगादी तकरीब में शिरकत की। इस मौके पर बीआरएस रुकन कानून साज कौंसिल वो साबिक वज़ीर दाखिला मोहम्मद महमूद अली, साबिक स्पीकर असेंबली व रुकन असेंबली बांसवाड़ा पोचाराम श्रीनिवास रेड्डी के अलावा अरकान असेंबली, अरकान, कानून साज कौंसिल और बीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। इस दौरान केटीआर ने तेलंगाना अवाम को तेलुगु सालिनो उगादी की मुबारकबाद पेश की। केटीआर ने कहा कि सियासत हमेशा होती है, ताहम त्योहारों के मौके पर सियासत मुबाहिस नहीं होनी चाहिए। उन्होंने कहा कि सबके लिए ये साल बेहतर हो, तमाम अफराद इंतशार के बगैर पुरअमन तौर पर जिंदगी बसर करना चाहिए, ज़राअत अच्छी होनी चाहिए। केटीआर ने मवाफ़िक़ मौसमी हालात के लिए नेक ख्वाहिशात वाबस्ता की हैं। పండుగ రోజు కూడా వచ్చినందుకు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం. పండుగ రోజు కూడా వచ్చినందుకు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా